వెల్కమ్ బ్యాక్. రియల్ ఎస్టేట్ చట్టం వచ్చింది సరే, మరి ఇది సామాన్యులకు ఎలా ఉపయోగపడబోతోంది? మరి ఇన్నాళ్లుగా ఉన్న చట్టాలు ఎందుకు వినియోగదారుడి హక్కులకు రక్షణ ఇవ్వలేకపోయాయి? ఒక రాష్ట్ర పరిధిలోకి వచ్చే భూమిలో చేపట్టే నిర్మాణాలపై కేంద్రం ఎలా అజమాయిషీ చేపడుతుంది? అసలు ఈ చట్టంతో మోసాలకు పాల్పడే బిల్డర్ల ఆటలు ఎలా కట్టించవచ్చు? రియల్ ఎస్టేట్ రంగంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న అవకతవకలు, వినియోగదారులకు చేస్తున్న మోసాలను దృష్టిలో పెట్టుకుని 4 ఏళ్ల కిందట కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించిన బిల్లు ఇది. 2013లో పార్లమెంటు ముంగిటికి వచ్చిన ఈ బిల్లు అప్పటి నుంచి దాదాపు 20 ప్రధాన సవరణలకు గురై రియల్ ఎస్టేట్ రెగ్యులరైజేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016గా రూపుదాల్చింది. ఇందులో ప్రధానంగా ఇల్లు కొనుగోలు చేయాలనుకునే వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని 92 సెక్షన్లు రూపొందించారు. దీని ప్రకారం వినియోగదారుల హక్కుల రక్షణ కోసం రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ అండ్ అపిలేటరీ ట్రిబ్యునల్ ఏర్పాటు చేశారు. ఇది దేశవ్యాప్తంగా జరిగే రెసిడెన్షియల్ నిర్మాణాలతో పాటు కమర్షియల్ నిర్మాణాలపైన దృష్టి పెడుతుంది. ఇప్పుడు ఇంతవరకు ఈ ట్రాన్స్పరెన్సీ లేదు కాబట్టి ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ రాబోతుంది. కాబట్టి కన్జ్యూమర్కు ఇంకోటి ఏంటంటే ఇంకో గాడ్ ఫాదర్ వచ్చాడు, ఇప్పుడు రెగ్యులేటరీ అథారిటీగా వచ్చాడు. ఎందుకంటే ఇంతకుముందు ఏమన్నా ఇబ్బందులు ఉంటే కూడా సివిల్ కోర్టుకు పోయినా కన్జ్యూమర్ కోర్టుకు పోతే చాలా టైం పట్టేది. ఇక రెగ్యులేటరీ అథారిటీ వల్ల వితిన్ నో టైం వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని రిడ్రెస్ చేయడం జరుగుతూ ఉంది. ఎక్స్క్లూజివ్గా ఈ రెగ్యులేటరీ అథారిటీ అనేది కన్జ్యూమర్స్ కొరకే ఉంది. వాళ్ళకు ఇక ముందు ఇలా ఇప్పటి వరకు జరిగిన ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. మే 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న ఈ స్థిరాస్తి చట్టంలో చాలా కీలక అంశాలున్నాయి. ఈ చట్ట ప్రకారం ఇక మీదట బిల్డర్లు తాము నిర్మించబోయే నిర్మాణాల గురించి ముందుగా వినియోగదారులతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేయాల్సి ఉంటుంది. లేకపోతే వినియోగదారులు అపిలేటరీ ట్రిబ్యునల్ను ఆశ్రయించవచ్చు. గత కొన్ని దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా లక్షలాది వెంచర్లలో ప్రధానంగా జరుగుతున్న మోసం ఇదే. ప్రాజెక్టు గురించి చెప్పేటప్పుడు చాలా ఫెసిలిటీస్ ఉన్నాయని చెబుతారు, కానీ తీరా హ్యాండ్ ఓవర్ చేసేసరికి మాత్రం సదరు సౌకర్యాలు లేకపోవటం, ఒకవేళ ఉన్నా వాటిని వినియోగించుకోవాలంటే అదనపు రుసుములు చెల్లించాలని చెప్పడం వంటివి సర్వసాధారణంగా జరిగేవి. ఇకపై ఇలాంటి మోసాలు కుదరదు. ఉదాహరణకు ఓ పెద్ద అపార్ట్మెంట్ నిర్మించే సంస్థ తమ వెంచర్లో జిమ్ సౌకర్యం కల్పిస్తానని బ్రోచర్లో చెప్పింది అనుకోండి, ఖచ్చితంగా జిమ్ సౌకర్యం కల్పించాల్సిందే. లేకపోతే వినియోగదారుడు సదరు బిల్డర్ మీద కేసు వేయవచ్చు. ఇదేదో సంస్థలు వినియోగదారులకి ఇచ్చిన బ్రోచర్ల వరకే పరిమితం కాదు, వాళ్లను ఆకట్టుకోవడానికి పేపర్లు, టీవీల్లో ఇచ్చిన ప్రకటనలకు కూడా వర్తిస్తుంది. అంటే ఎవరైనా బిల్డర్ తమ వెంచర్లో ఫ్లాట్ కొంటే ఉచిత ఫర్నిచర్ ఇస్తామని పేపర్లో ప్రకటనలు ఇచ్చి చివరికి ఇవ్వకపోయినా, నాసిరకమైన ఫర్నిచర్ ఇచ్చినా సదరు వినియోగదారుడు అతనిపై కేసు పెట్టవచ్చు. ఇలా రూల్స్ ఉల్లంఘించినట్లు తేలితే సదరు బిల్డర్లపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటారు. ప్రాజెక్ట్ లేఅవుట్, ప్రభుత్వ ఆమోదాలు, ప్రాజెక్ట్ నిర్మించే భూమిపై హక్కు వివరాలు ఎప్పట్లోగా పూర్తవుతుందనే సమాచారాన్ని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసే రియల్ ఎస్టేట్ నియంత్రణ అథారిటీకి తెలపాలి. ప్రతి బిల్డర్కు అతను చేపట్టే వెంచర్కు అథారిటీ ఒక కోడ్ ఇస్తుంది. కొనుగోలుదారు ఆ కోడ్తో సెట్ చేస్తే ఆ వెంచర్కు సంబంధించిన సమస్త సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ చట్ట ప్రకారం మే 1వ తేదీ వరకు కూడా తాము నిర్మించబోయే లేదా నిర్మించిన ప్రాజెక్టులకు సంబంధించి సర్టిఫికేట్ పొందని వారు రానున్న 3 నెలల్లో తప్పనిసరిగా అనుమతి పొందాల్సి ఉంటుంది. డిమానిటైజేషన్ తర్వాత దేశవ్యాప్తంగా నగదు లావాదేవీలు మందగించడంతో రియల్ ఎస్టేట్ వ్యాపారం భారీగా దెబ్బతింది. పైగా 2 లక్షల నగదు లావాదేవీలకు పరిమితి విధించడం వల్ల కూడా రియల్ ఎస్టేట్ లావాదేవీలు తగ్గాయి. కానీ ఇప్పుడు ఈ చట్టం ఇచ్చిన భరోసాతో మళ్లీ రియల్ ఎస్టేట్ అమ్మకాలు పుంజుకుంటాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ చట్టం వల్ల సొంత ఇల్లు కొనుక్కోవాలనుకునే వారందరికీ మేలు జరుగుతుందని ప్రభుత్వం భరోసా ఇస్తోంది. డిమానిటైజేషన్ జరిగిన తర్వాత రియల్ ఎస్టేట్ సెక్టర్ కొద్ది ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవం. దాని నుంచి పూర్తి స్థాయిలో ఇంకా కోలుకోవడం ఇంకా జరగలేదు. సో పూర్తి స్థాయిలో మనం ఇంకా కోలుకోనాల్సి ఉంది. ఈ సమయంలో రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ యాక్ట్ అనేది రావడం అనేది ఒక విధంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వ్యాపారం చేసినటువంటి సంస్థలన్నిటికీ కూడా. గతంలో కూడా యూపీఏ ప్రభుత్వం వడ్డీ రాయితీతో సామాన్యుడి సొంతింటి కలను నెరవేర్చడానికి చేయూతనిచ్చింది. 1000 చదరపు మీటర్ల ఫ్లాట్ ఉంటే 12 ఫ్లాట్లు ఉండాల్సిందే అని నియమం పెట్టింది. కానీ ఇప్పుడు కొత్త చట్టంలో దాన్ని భారీగా సవరించారు.
కొత్త చట్టం ప్రకారం 500 చదరపు మీటర్లున్న ఫ్లాట్లు 8 ఉన్నా ఈ చట్ట పరిధిలోనికి తీసుకొచ్చారు. దీంతో అపార్ట్మెంట్ల మాదిరిగా కాకుండా గ్రూప్ హౌస్ల పేరుతో నిర్మాణాలు జరిపే వారిపైన ఈ చట్టం వర్తిస్తుంది. అంటే లిఫ్ట్ ఉంటేనే అపార్ట్మెంట్ కింద పరిగణిస్తారు, లిఫ్ట్ లేకపోతే దాన్ని గ్రూప్ హౌస్ అని చెప్పి అమ్మేస్తారు. కానీ ఇలాంటి మోసాలకు ఈ చట్టం చెక్ పెట్టనుంది. రేట్ల క్రమబద్ధీకరణ అంటే ఇవాళ కొంతమందికి ఒక రేటు, కొంతమంది ఒక రేటు అమ్మటం కుదరదండి. నేను ఒక అగ్రిమెంట్ చేసుకున్నానంటే ఆ అగ్రిమెంట్ని అప్లోడ్ చేయాలి. అప్లోడ్లో ఏ రేటు ఉంటే అందరూ అదే రేటు ఇది చూసుకొని అడగటానికి అవకాశం ఉంటుంది. ఇదివరకు నేను ఒక 3 ప్రాజెక్టులు చేశాను అనుకోండి. దీంట్లో ఒక ప్రాజెక్టులో డబ్బులు తొందరగా వస్తాయి, ఒక ప్రాజెక్ట్ లేట్ అవుతుంది, ఇంకో ప్రాజెక్ట్ ఇది అవుతుంది. దీనివల్ల ఏం చేసేవాళ్ళు అంటే ఈ డబ్బులను అటు ఈ ప్రాజెక్టులోకి ఆ ప్రాజెక్టులోకి పంపించేవాళ్ళం. ఇప్పుడు అలా కాదు, ఏ ప్రాజెక్ట్కి ఆ ప్రాజెక్టు అకౌంట్ ఓపెన్ చేయాలి, ఆ ప్రాజెక్ట్కి వచ్చిన డబ్బులు ఆ ప్రాజెక్ట్కే కంప్లీట్ చేయాలి. కాబట్టి అనుకున్న టైంలో అనుకున్నట్టు షెడ్యూల్ ప్రకారం ప్రాజెక్ట్ కంప్లీట్ అవుతుంది, వినియోగదారులకు ఎంతో హ్యాపీగా ఉంటుంది. ఇక కొనుగోలుదారుని నుంచి బిల్డర్లు నిర్మాణం పూర్తయ్యే వరకు తీసుకునే మొత్తంలో 70% బ్యాంకులో డిపాజిట్ చేయాలని చట్టం రూపొందించారు. నిజానికి స్టాండింగ్ కమిటీ దీన్ని 50% అని సిఫారసు చేస్తే దాన్ని 70%కి పెంచారు. ఆ మొత్తాన్ని ప్రాజెక్టు కోసమే ఖర్చు చేయాలి. నిర్మాణ సామగ్రి కొనుగోలుకు చెక్ రూపంలో మాత్రమే చెల్లింపులు చేయాలి. ఇక ఇప్పటి వరకు ఉన్నట్లుగా సూపర్ బిల్టప్ ఏరియా పేరుతో ఫ్లాట్ గోడలు, లిఫ్టు, లాబీలు, మెట్లు, స్తంభాలను కలిపి లెక్కలు చెబితే కుదరదు. కామన్ ఏరియా, కార్పొరేట్ ఏరియా వివరాలు ఎంతెంతో విడివిడిగా చెప్పాలి. ఇప్పటి వరకు చాలా సంస్థలు వినియోగదారుల్ని మోసగిస్తోంది ఈ రూట్లోనే. బ్రోచర్లో 1250 చదరపు గజాలు అని చూపిస్తారు, కానీ ఫ్లాట్ సైజు లెక్కేస్తే 980 గజాలే ఉంటుంది. అదేమిటంటే మిగిలినది కామన్ ఏరియా అంటారు, కానీ ప్రతి ఒక్కరికి ఎంత కామన్ ఏరియా వస్తుందో చెప్పరు. కానీ ఇక మీదట ఇలాంటి మోసాలు కుదరవు. కార్పొరేట్ ఏరియా ఎంత, కామన్ ఏరియా ఎంతో ఖచ్చితంగా అడుగులతో సహా బిల్డర్ చెప్పాల్సిందే. స్టేట్ గవర్నమెంట్స్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫార్ములేట్ చేసేది ఉన్నది. ఇంతవరకు స్టేట్ గవర్నమెంట్ నుంచి రాలేదు. స్టేట్ గవర్నమెంట్ కూడా దాని మీదనే పనిచేస్తున్నారు. ఇంకో సుమారు 10-15 రోజుల లోపల స్టేట్ గవర్నమెంట్ ఇచ్చి వస్తే మనకు క్లారిటీ తెలుస్తుంది. ఈ చట్టం వల్ల వినియోగదారుడికి చాలా మేలు జరుగుతుంది. ఎందుకంటే అతను ఏది కొనే ఫ్లాట్ విస్తీర్ణ ఎంతో ఖచ్చితంగా తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మేము కార్పొరేట్ ఏరియా మీదనే అమ్మవలసిన పరిస్థితి ఉన్నది. అది కాక మాకు టైమ్లీ కంప్లీషన్స్ ఉన్నది. వాళ్ళకు వినియోగదారులకు ఇవ్వవలసిన టైం లైన్స్ ప్రకారంగానే మేము కంప్లీట్ చేయవలసిన ప్రాజెక్టులు ఉన్నది. అతనికి కూడా లాభమే, మాకు కూడా నిర్మాణ రంగంలో ఉన్న మాకు కూడా ఓ క్లారిటీ ఉంటుంది. మేము కూడా కంప్లీట్ చేయాలనే దాని మీద ముందుకు పోవచ్చు. ఇప్పుడు డబ్బులు కట్టండి, సంక్రాంతికి సొంతింట్లో దిగండి అంటూ ప్రకటనలిచ్చి తీరా డబ్బులు కట్టాక ఏ సంక్రాంతో చెప్పకుండా ఏళ్లకేళ్లు కాలయాపన చేసే బిల్డర్ల ఆగడాలు ఇకపై కుదరవు. ఒకవేళ డెవలపర్లు సకాలంలో నిర్మాణం పూర్తి చేయకపోతే 45 రోజుల్లోగా కొనుగోలుదారులకు బకాయిలు చెల్లించి తీరాలి. మొదట్లో రెసిడెన్షియల్ ప్రాజెక్టులకు మాత్రమే వర్తింపచేసిన ఈ చట్ట పరిధిలోనికి ఆ తర్వాత కమర్షియల్ ప్రాజెక్టులను కూడా తీసుకురావడంతో దేశవ్యాప్తంగా చిన్న చిన్న కమర్షియల్ కాంప్లెక్స్లలో లక్షలు పోసి కొనాలనుకున్న చిరు వ్యాపారులకు కూడా మరిన్ని ప్రయోజనాలు చేకూరనున్నాయి. ప్రస్తుతానికి అధికారికంగా 76,000 సంస్థలు ఈ చట్ట పరిధిలోనికి రానున్నాయి.